వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. నేను దీపిక. వివిధ వార్తాపత్రికల్లోని వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. మొదటగా ఈనాడు వార్తా పేపర్లో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. మరోసారి పాక్ ను ఓడించాలి, ప్రధాని మోడీ ఇందిరను ఆదర్శంగా తీసుకోవాలి, పహల్గాం ఉగ్రదాడి హేయమైన చర్య అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పీపుల్స్ ప్లాజా నుండి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ. పహల్గాంలో పర్యాటకులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిని ఖండిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకుని మరోసారి పాకిస్తాన్ను ఓడించాలని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ని భారత్లో కలపాలని ప్రధాని మోడీకి సూచించారు. ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి నివాళిగా బాధితులకు సంతాప సూచికగా హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుండి ఇందిరాగాంధీ విగ్రహం వరకు శుక్రవారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇది భావోద్వేగమైన సందర్భం, దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేస్తున్నా అని అన్నారు. భారత్ ప్రశాంతంగా అభివృద్ధి పదంలో వెళ్తుండడం జీర్ణించుకోలేక దేశంలోకి చొచ్చుకొని వచ్చి పర్యాటకులు ప్రాణాలు తీయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు. సింధు నది నుంచి చుక్క నీరు పోనీయం, పాక్ జాతీయులను గుర్తించి పంపించండి, గడువు తర్వాత ఒక్కరు మన దేశంలో ఉండరాదు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో టెలికాన్ఫరెన్స్ లో అమిత్ షా చేసిన వ్యాఖ్యలివి. జమ్మూ కాశ్మీర్ లష్కరే టాప్ కమాండర్ అల్తఫ్ హతం, ఉగ్రవాదులను జల్లెడపడుతున్న భద్రతా బలగాలు. పహల్గాం ఉగ్రదాడిలో భారత్ పాకిస్తాన్ మధ్య పూర్తిగా క్షీణించిన దౌత్య సంబంధాలు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు దారితీస్తున్నాయి. సింధు జలాల నుండి చుక్క నీరు కూడా పాక్ భూభాగానికి వెళ్లనివ్వరాదని నిర్ణయించిన భారత ప్రభుత్వం ఆ దేశ ప్రజలకు జారీ చేసే 14 రకాల వీసాలను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ వీసాలపై వచ్చిన వారందరూ ఆదివారంలోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. మరోవైపు పహల్గాంలో పాశవిక దాడికి పాల్పడిన ముష్కరుల కోసం భద్రతా దళాలు వేటను ముమ్మరం చేశాయి. జమ్మూ కాశ్మీర్లోని బందిపోరాలో నిషేధిత లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్ఫ్తర్ హతమార్చాయి. మరో న్యూస్ చూస్తున్నాం. కార్యాచరణ పెద్దదే, 3 బ్యారేజ్లపైన మదింపు చేయాల్సిందే, పునరుద్ధరణకు భారీ ప్రక్రియ. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పునరుద్ధరణకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేసిన సిఫార్సులపై మంత్రివర్గంలో చర్చించిన తర్వాత ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. 3 బ్యారేజీల డిజైన్లను పునర్పరిశీలించడంతో పాటు జియోటెక్నికల్, హైడ్రలాజికల్, హైడ్రాలిక్, స్ట్రక్చరల్ అంశాల్లో జరిగిన లోపాలను గుర్తించాలని ఎన్డీఎస్ఏ తుది నివేదిక పేర్కొంది. మరో వార్త చూస్తున్నాం. కాగితాల్లో స్వామి, కబ్జాల్లో భూమి, వేల కోట్ల విలువైన దేవాదాయ శాఖ స్థలాలు అన్యాకృతం. రాజకీయ ఒత్తిళ్లతో అక్రమదారులపై చర్యలు వెనుకడు. రాష్ట్రంలో వేల ఎకరాల దేవాదాయ భూములు కబ్జాకోరల్లో చిక్కుకున్నాయి. ఎంతో విలువైన వీటిని పరిరక్షించే విషయంలో సంబంధిత శాఖ అధికారులు విఫలమవుతున్నారు. ఆయా జిల్లాల్లో క్షేత్రస్థాయిలో వెళ్లి పర్యవేక్షణ చేయడానికి సిబ్బంది ఉండడం లేదు. కొన్ని చోట్ల వెళ్లిన ఆక్రమణదారులపై చర్యలు తీసుకోలేని దుస్థితి. రాజకీయ ఒత్తిళ్లు, పలుకుబడి కలిగిన వ్యక్తులు బెదిరింపులకు దిగుతున్నారని సందర్భాలున్నాయంటున్నారు. సరిహద్దులు గుర్తించి స్వాధీనం చేసుకోవడానికి రెవెన్యూ యంత్రాంగం నుండి ఎలాంటి సహకారం దొరకడం లేదని దేవాదాయ శాఖ వారే బహిరంగంగా చెబుతున్నారు. ఇక్కడ చిత్రంలో కనిపిస్తుంది నిజామాబాద్ నగరానికి ఆనుకుని ఉన్న పెద్ద రామ్ మందిర్ భూమి. ఇక్కడ ఎకరం సుమారు 4 కోట్లు ఉంటుంది. ఏళ్లుగా దీనికి కౌలు చెల్లించడం లేదు. పెద్ద రామ్ మందిర్ కు చెందిన 210 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంది. వీటిలో కేవలం 40 ఎకరాలు మాత్రమే కౌలు వసూలవుతోంది. మరో వార్త చూస్తే, సర్కారు బడుల్లో వేసవి శిబిరాలు 15-20 రోజుల పాటు నిర్వహణ తొలిసారిగా శ్రీకారం చుట్టనున్న విద్యాశాఖ. వేసవి సెలవుల్లో పట్టణాలు, నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సరదాగా ఆటలు పాటలతో పాటు ఆసక్తి ఉన్న ఎన్నో అంశాలను నేర్చుకోవచ్చు. ఇందుకు గాను విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వేసవి శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇంకా మరో వార్త చూస్తే,
ఇస్రో మాజీ అధిపతి కస్తూరి రంగన్ కన్నుమూత. దేశ అంతరిక్ష రంగాన్ని మరో మలుపు తిప్పిన దార్శనికుడు. ఆయన సారథ్యంలోనే పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ప్రయోగాలు. ఇక్కడ ఇస్రో మాజీ అధినేత కస్తూరి రంగన్ కన్నుమూత అనిచ్చారు. భారత రజతోత్సవానికి ఎల్కతుర్తి ముస్తాబు. సిద్ధమైన బాహుబలి వేదిక, 1000 ఎకరాల్లో 5 జోన్లలో పార్కింగ్. రేపటి బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు. జన సమీకరణపై దృష్టి పెట్టిన నాయకులు. కేసీఆర్ భారత రజతోత్సవానికి ఎల్కతుర్తి ముస్తాబు. ఇక్కడ ఇచ్చిన న్యూస్ మనం చూస్తున్నాం. ఆంధ్రజ్యోతిలో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. చుక్క నీరు పోనీయం. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్ కు భారత్ నుండి ఒక్క చుక్క నీరు కూడా వెళ్లకుండా చూసే పూచి మాది. ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేస్తున్నాం. హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో భేటీ అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడి. జమ్మూ కాశ్మీర్లో నివసించే స్థానికేతరులు, రైల్వే ఆస్తులు, కాశ్మీరీ పండిట్లే లక్ష్యంగా దాడులకు ఉగ్ర ప్రణాళికలు. భద్రతా దళాలు అప్రమత్తం, సిబ్బంది సెలవులు రద్దు. వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు. శ్రీనగర్ ఆర్మీ చీఫ్ అక్కడ భద్రతా పరిస్థితిపై సమీక్ష. సరిహద్దుల్లో రాఫెల్స్ గర్జన. ఐఏఎఫ్ యుద్ధ విన్యాసాలు. బందిపురాలో ఎన్కౌంటర్. లష్కరే కమాండర్ హతం. పహల్గాం ఉగ్రదాడుల ఇళ్లల్లో పేలుళ్లు. భద్రతా దళాలే లక్ష్యంగా పేలుడు పదార్థాలు నిల్వ. అవును, ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం. అమెరికా, బ్రిటన్ కోసమే ఈ చెత్త పనులు పొరపాటు గ్రహించాం, అనుభవిస్తున్నాం. పాక్ రక్షణ మంత్రి ఖవాజా సంచలన వ్యాఖ్యలు. ఇవి పాక్ రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. అమెరికా, బ్రిటన్ కోసమే ఈ చెత్త పనులు పొరపాటు గ్రహించాం, అనుభవిస్తున్నాం. ఏప్రిల్ 20 సింధు జలాలను మళ్లించే యత్నాలను యథాచర్యగా భావిస్తామంటూ పాక్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర స్థాయిలో స్పందించింది. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దాయాది దేశానికి మన గడ్డ మీద నుండి ఒక్క చుక్క నీరు కూడా వెళ్లకుండా చూసే పూచి తమదని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తేల్చి చెప్పారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీకి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న నిర్మించిన ఆనకట్టల స్టోరేజీ సామర్థ్యాన్ని, ఆపరేషన్ సామర్థ్యాన్ని పెంచామని అందులో నిర్ణయించారు. ఈ భేటీ అనంతరం సిబిఐ వార్తాపత్రికతో మాట్లాడిన సిఆర్ పాటిల్, ప్రధాని నరేంద్ర మోడీ తమకు ఈ దిశగా పలు సూచనలు చేశారని, వాటిపై సమావేశంలో చర్చించామని, వాటిని సమర్థంగా అమలు చేసేందుకు అమిత్ షా పలు సూచనలు చేశారని తెలిపారు. నీటి నిలిపివేతకు సంబంధించి వ్యూహాన్ని ఈ భేటీలో సిద్ధం చేశాం. ఇందులో భాగంగా 3 ప్రయత్నాలపై చర్చించాం. సింధు జలాల నుండి ఒక్క చుక్క నీరు కూడా పోకుండా తీసుకోవాల్సిన స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక అని రాసుకొచ్చారు. పాక్ కు గుణపాఠం ఖాయం. స్థలం, సమయం ఖరారు చేయడమే మిగిలింది. సింధు జలాల ఒప్పందం రద్దుతో పాక్ పంజాబ్లో నీరుండదు. 3 యుద్ధాలు జరిగినా తీసుకోని కీలక నిర్ణయం ఇది. FATS నిఘాతో పాక్ను మళ్లీ బ్లాక్ లిస్టులో పెట్టాలి. ఆంధ్రజ్యోతితో జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలివి. LOC వెంబడి పాక్ కాల్పులు తిప్పికొట్టిన భారత్. POKకు హమాస్ నేతలు ఏడాదిగా పలుమార్లు రాకపోకలు. పాకిస్తానీలను వెనక్కి పంపండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అమిత్ షా ఫోన్. దేశ భద్రత రీత్యా రాష్ట్రం తీసుకోవాల్సిన చర్యల్ని వివరించిన కేంద్ర హోంమంత్రి. ఒక్క పాకిస్తానీ కూడా ఉండొద్దు, అన్ని రాష్ట్రాల సీఎంలకు స్పష్టం చేసిన షా. హైదరాబాద్లో 208 మంది పాకిస్తానీలు రాష్ట్రం నుండి తక్షణం వెళ్లిపోవాలని డీజీపీ చేసిన వ్యాఖ్యలు. POKను భారత్లో కలపండి. ఉగ్రముఖలకు గట్టిగా బదులివ్వండి. ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకోండి. ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తి. కేంద్రానికి అండగా ఉంటామని వెల్లడి.
పహల్గాం దాడికి నిరసనగా హైదరాబాద్లో కోవత్తుల ర్యాలీ పాల్గొన్న సీఎం, మంత్రులు, ఎంపీ అసఫ్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు. దేశ భద్రత, కేంద్ర రాష్ట్రాల మధ్య పాలనాపరమైన సంబంధాల్లో భాగంగా ఆయన రేవంత్తో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్పై అనేక ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దేశంలో ఉన్న పాకిస్తానీలకు ఈ నెలాఖరుకల్లా తిరిగి పంపించేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో అమిత్ షా అన్ని రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేసి మాట్లాడారు. మరో వార్త చూస్తున్నాం. కేసీఆర్ మాటే వేదం. ఆయన ఏ బాధ్యత అప్పగించినా చేపడతా. ఆయనే మళ్లీ కాబోయే సీఎం. అసెంబ్లీ, లోక్సభలో గెలిపించి ఉంటే సంకీర్ణంలో తెలంగాణకు మేలయ్యేది. హరీష్ రావు చేసిన వ్యాఖ్యల్ని మనం చూస్తున్నాం. రేవంతే 5 ఏళ్లుంటే కాంగ్రెస్ కనుమరుగు. మేం కూడా అదే కోరుకుంటున్నాం. ఉపయోగం లేనిదే ఎమ్మెల్సీకి పోటీ చేయలే. మాకు అహంకారం లేదు. మాట తీరే అంతా. కవిత, కేటీఆర్ మధ్య ఏడం అబద్ధం. మంత్రిగా ఉన్నప్పుడు నిద్ర కూడా పోలేదు. ప్రతిపక్షంలో ఉంటేనే పరిణతి చెందుతాం. ఏబిఎన్ ఇంటర్వ్యూలో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలివి. బీఆర్ఎస్ లో కీలక నేతల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని, మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటారని బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు. కేటీఆర్, కవిత మధ్య గ్యాప్ అనేది గిట్టని వారి ప్రచారమని కొట్టిపారేశారు. కేసీఆర్ తమ నాయకుడని, ఆయన నిర్ణయమే శిరోధార్యమని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి మాట తీరు, తెల్ల దండకం వల్ల ఆయన పార్టీ నేతల నుండి మద్దతు కరువైందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా హరీష్ రావు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యక్రమానికి వచ్చి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలివి. బీఆర్ఎస్ విఫలమైంది, అదే పేరుతో రజతోత్సవం నిర్వహిస్తున్నారు. జయాపజయాలు సహజం. పేరు మార్చినంత మాత్రాన విఫలమైందని అనుకోవడం సరికాదు. కేసీఆర్ విజన్ కరెక్ట్. బీజేపీ సొంతంగా అధికారంలోకి రాదని, ప్రాంతీయ పార్టీలపైనే ఆధారపడుతుందని అంచనా. ఇక్కడ ఇంకో న్యూస్ చూస్తున్నాం. వక్ఫ్ చట్టంపై స్టే ఇవ్వొద్దు. ఇది రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని చూస్తున్నాం. ఉగ్రవాదం పోరులో ఐక్యంగా భారత్. ప్రతి భారతీయుడు కలిసి రావాలని కాశ్మీర్లో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. మరో వార్త చూస్తున్నాం. రాష్ట్రం అనుకూలం ఆ 3 రంగాలకు. లైఫ్ సైన్సెస్, టూరిజం, ఐటీలో పెట్టుబడులు పెట్టండి, సులభంగా అనుమతులు ఇస్తాం. విదేశీ ప్రతినిధులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపు. అట్టహాసంగా భారత సదస్సు 2025 ప్రారంభం. 100కు పైగా దేశాల నుండి 300 మంది ప్రతినిధులు. రాహుల్ ఖర్గే రాకపోవడంతో ప్లీనరీ వాయిదా. నేడు రాహుల్ రాక ప్లీనరీని నిర్వహించే అవకాశం. ప్రపంచ శాంతిలో మహిళల పాత్ర పెరగాలి. భారత సమ్మిట్, జెండర్ జస్టిస్, ఫెమినిస్ట్ ఫ్యూచర్ అంశంపై చర్చా గోష్ఠిలో అభిప్రాయపడిన వ్యక్తులు. ఇది భారత సమ్మిట్లో జరిగిన న్యూస్ మనం చూస్తున్నాం. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి లైఫ్ సైన్సెస్, టూరిజం, ఐటీ వంటి రంగాలు ఎంతో అనుకూలంగా ఉన్నాయని, విదేశీ ప్రతినిధులు తమ దేశాలు, సంస్థల ద్వారా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఈ మరో వార్త చూస్తున్నాం. ఎన్డీఎస్ఏ నివేదికలో ప్రజల ముందు దోషిగా బీఆర్ఎస్. రాష్ట్ర రైతులకు ఆ పార్టీ క్షమాపణ చెప్పాలి. ప్రాజెక్టులోని 3 బ్యారేజీలు నిరుపయోగమని ఎన్డీఎస్ఏ తెలిపింది. నిర్మాణంలో లోపాలకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ఇవి ఆంధ్రజ్యోతిలోని హెడ్లైన్స్. సాక్షి వార్తాపత్రికల్లో వచ్చిన వివిధ హెడ్లైన్స్ చూద్దాం. పాక్ను ముక్కలు చేయండి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్లో కలపండి. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. బంగ్లాదేశ్ను ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకుని దాడులు చేయండి, ఉగ్ర మూకలను గట్టి జవాబు ఇవ్వండి. మేమంతా మీ వెంటే ఉంటాం. ప్రధాని మోడీని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. సాక్షి పేపర్లో మనం క్లుప్తంగా చూడొచ్చు. పహల్గాం ఉగ్రదాడిని వ్యతిరేకంగా హైదరాబాద్ లో కోవత్తుల ర్యాలీ. మృతులకు నివాళి. పాక్ కు వ్యతిరేకంగా నినాదాలు. పాల్గొన్న మంత్రులు మహేష్ గౌడ్, అసదుద్దీన్, అజహరుద్దీన్ తదితరులు.
ఇక్కడ పిక్చర్ లో చూస్తున్నాం. కోవత్తుల ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో పొన్నం, జూపల్లి, విజయశాంతి, పొంగులేటి, అసదుద్దీన్ ఓవైసీ, దామోదర్ రాజనరసింహ, వంశీచంద్ర రెడ్డి, సంపత్ కుమార్ తదితరులు ఉన్నారు. మోడీజీ పాకిస్తాన్ ను 2 ముక్కలు చేయండి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేను భారత్లో కలపండి. 1967, 1971లో ఇలాంటి దాడులు జరిగినప్పుడు నాటి ప్రధాని ఇందిరాగాంధీ ధీటైన జవాబు ఇచ్చారు. పాకిస్తాన్ను 2 ముక్కలు చేసి బంగ్లాదేశ్ను ఏర్పాటు చేశారు. ప్రధానిగా మీరు ఇప్పుడు తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా మా సంపూర్ణ మద్దతు ఉంటుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రవాదులు పర్యాటకులను హతమార్చడాన్ని నిరసిస్తూ శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజా నుండి ఇందిరాగాంధీ విగ్రహం వరకు నిర్వహించిన కోవత్తుల ర్యాలీకి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్ర మూకలకు గట్టి జవాబు ఇవ్వాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. కఠినంగా వ్యవహరించాలి. పహల్గాంలో భారతీయ పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం చేపట్టే ప్రతి చర్యకు మద్దతు పలికేందుకు మేం సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 140 కోట్ల మంది భారతీయులమంతా ఏకమై తీవ్రవాదాన్ని అంతమొందించి దేశ సార్వభౌమత్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రధానిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఉగ్రవాదుల్లో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సానుభూతి తెలుపుతున్నాం. ఆ కుటుంబాలకు అండగా ఉంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలోని పాకిస్తానీయులకు డీజీపీ ఆదేశం. పాత బస్తీలోని 200 మందికి పైగా పాకిస్తానీయులు ఉన్నట్టు కేంద్రం ప్రకటన. ఇక సాక్షిలో మరో వార్త చూసుకుంటే అపార్థం చేసుకోవద్దు, రాజకీయాల్లోకి రండి. ప్రపంచ యువతకు భారత సమ్మిట్ పిలుపు. రాజకీయాల విషయంలో యువత సానుకూల నిర్ణయం తీసుకోవాలి. అసమానత, వృద్ధిలో అస్థిరత తదితర అంశాలపై దృష్టి పెట్టాలి. సమాజ భవిష్యత్తుకు పునాదులు వేయాలి. తొలి రోజు సదస్సులో కీలక అభిప్రాయాలు వెలువరించిన వ్యక్తులు. ఇది భారత సమ్మిట్లో చేసిన వ్యాఖ్యలు ఇవి. లష్కరే టాప్ కమాండర్ హతం. అవును, ఉగ్రవాదాన్ని పోషించాం, అంగీకరించిన పాక్ రక్షణ మంత్రి. 3 దశాబ్దాలుగా ఉగ్ర శిక్షణ, ఆ చెత్త పనులన్నీ అమెరికా కోసమే చేశాం. ఉగ్రవాదాన్ని అంగీకరించినారు ఇక్కడ పాక్ రక్షణ మంత్రి. లష్కరే టాప్ కమాండర్ హతం. అవును, ఉగ్రవాదాన్ని పోషించాం, అంగీకరించిన పాక్ రక్షణ మంత్రి. ఉగ్రవాదాన్ని అంగీకరించినట్టు తెలిపిన పాక్ రక్షణ మంత్రి 3 దశాబ్దాలుగా ఉగ్రవాద శిక్షణ అమెరికా కోసమే చేశామంటున్నారు. జల దిగ్బంధం. పాక్కు ఇక చుక్కలే. సింధు ఉపనదులపై నిర్మాణాలు, తక్షణం డ్యాంల సామర్థ్యం పెంపు. ఆ దిశగా 3 వ్యూహం. చుక్క నీరు కూడా వదిలేది లేదని ఇక్కడ మరో వార్త చూస్తున్నాం. మరో వార్త చూసుకుంటే ప్రజల ఆకాంక్షల నుండి పుట్టిన పార్టీ అని హరీష్ రావు వ్యాఖ్యలు చూస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోని విద్యుత్ ఛార్జీల పెంపు, వలసలు, రైతు ఆత్మహత్యలు, విద్యా ఉద్యోగ అవకాశాల్లో అన్యాయం వంటివి టీఆర్ఎస్ స్థాపనకు పురికొల్పాయి. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ముందు కేసీఆర్ ఏడాది పాటు చేసిన కసరత్తుల్లో నేను భాగస్వామిని కావడంతో ఉద్యమం వైపు ఆకర్షితుడునయ్యా అంటున్నారు. ఇవి సాక్షి పేపర్లో వచ్చిన మెయిన్ హెడ్లైన్స్. నెక్స్ట్ నమస్తే తెలంగాణలో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. ఓరుగల్లులో గులాబీ పోరు. పయనమవుతున్న పల్లె పట్నం. కనీవిని ఎరుగని రీతిలో రజతోత్సవ సభ. దశ దిశ చూపించేలా కేసీఆర్ ఆదేశం. ప్రత్యేక ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ప్రసంగం కోసం ప్రజల ఎదురుచూపులు. కాళేశ్వరంపై కమిషన్ నివేదికలంటూ లీకులు. ఫిరాయింపుదారులను మళ్లీ పార్టీలోకి తీసుకుంటే బీఆర్ఎస్ కార్యకర్తలను అవమానించినట్టే. దేశవ్యాప్తంగా మోడీ బీజేపీ ప్రభ తగ్గుతున్నది. పహల్గామ్ను రాజకీయానికి వాడుకోవడం నీచం. మేం స్పిరిచువాలిటీ హిందూ పొలిటికల్లీ కాదు. ఒక జాతీయ పార్టీని నమ్మి ఇప్పటికే మోసపోయినాం. మళ్ళీ ఢిల్లీ పార్టీని నమ్మితే పూర్తిగా మోసపోతాం అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కోసం అనేక సార్లు పదవులను త్వజించినాం. తెగించి కోట్లాడి గమ్యాన్ని ముద్దాడినాం. అన్ని రంగాల్లో అట్టడుగున ఉన్న రాష్ట్రాన్ని అన్నిటా ముందు నిలిపినాం.
కాళేశ్వరం లాంటి మహత్తర ప్రాజెక్టు నిర్మించి గోదావరి నీళ్లను ఇళ్లకు మళ్లించినం. 17 నెలల కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను ఎత్తి చూపినం. ప్రజల పక్షాన పోరాడినం. హైడ్రా మూసి బాధితులకు అండగా నిలిచినం. హెచ్సియు లగచర్ల వంటి అంశాల్లో బాధితుల పక్షాన కోట్లాడినం. అందుకే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతుంది. మళ్లీ అధికారంలోకి వస్తామనే ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది అంటున్నారు కేటీఆర్. ఇంకా కొంచెం క్లుప్తంగా చదివితే, వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న పండుగల బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించి చరిత్ర సృష్టిస్తాం. సభ కోసం కనివిని ఎరుగని రీతిలో ఏర్పాటు చేసినాం. తెలంగాణ ఇంటి పార్టీ నిర్వహిస్తున్న జనజాతరకు పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు హాజరై విజయవంతం చేయాలి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ సభలో కేసీఆర్ చేసే ప్రసంగం కోసం యావత్ తెలంగాణ సమాజం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. దేశ చరిత్రలో నిలిచిపోయేలా సభలను నిర్వహించడంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఇప్పటికే పేరున్నాడని, ఇప్పుడు మరో చారిత్రాత్మక సభను వరంగల్ సమీపంలో ఎల్కతుర్తిలో నిర్వహించబోతున్నామని కేటీఆర్ చెప్పిన వ్యాఖ్యలు ఇవి. నమస్తే తెలంగాణలో మరో వార్త చూసుకుంటే, పయనమవుతున్న పల్లెపట్నం. అయ్య కేసీఆర్ మళ్ళా రావా, మళ్ళీ నువ్వే రావాలి అని ఈ పిక్చర్లో మనం చూస్తున్నాం. మహబూబ్ నగర్ మండలం వెంకటాపూర్లో బీఆర్ఎస్ సభ వాల్ పోస్టర్లో ఉన్న కేసీఆర్ చిత్రపటానికి దండం పెడుతున్న వృద్ధురాలు చిన్న పోషమ్మ. నమస్తే తెలంగాణలో మరో వార్త. పంట చేతికి రాక అప్పులు తీర్చలేక గడ్డి మందు తాగి పత్తి రైతు ఆత్మహత్య. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్లారంలో విషాదం. మరో వార్త. తూప్రాన్ ఆటో డ్రైవర్ కన్నుమూత. ఉపాధి కరువై వారం క్రితం గడ్డి మందు తాగిన బాబు సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో కన్నుమూత. రేవందే బాధ్యత అని యూనియన్ నేతల ఆగ్రహం. మనం ఈ వార్తే మనము నమస్తే తెలంగాణలో చూసాం. ఓరుగల్లులో గులాబీ హోరే. పయనమవుతున్న పల్లెపట్నం కనివిని ఎరుగని రీతిలో రజతోత్సవ సభ దశ చూపించేలా కేసీఆర్ సందేశం అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని మనం ఇప్పుడు చూసాం. ఓరుగల్లులో గులాబీ హోరే. పయనమవుతున్న పల్లెపట్నం కనివిని ఎరుగని రీతిలో రజతోత్సవ సభ దశ చూపించేలా కేసీఆర్ సందేశం. ప్రత్యేక ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని చూస్తున్నాం. కేసీఆర్ ప్రసంగం కోసం ప్రజల ఎదురుచూపులు. కాళేశ్వరంపై కమిషన్ నివేదికలంటూ లీకులు. ఫిరాయింపుదారులను మళ్లీ పార్టీలోకి తీసుకుంటే బీఆర్ఎస్ కార్యకర్తలను అవమానించినట్టే. దేశవ్యాప్తంగా మోడీ బీజేపీ ప్రభ తగ్గుతుంది. పహల్గామ్ను రాజకీయానికి వాడుకోవడం నీచం. మేం స్పిరిచువల్లీ హిందూ, పొలిటికల్లీ కాదు. ఒక జాతీయ పార్టీని నమ్మి ఇప్పటికే మోసపోయినాం. మరో ఢిల్లీ పార్టీని నమ్మితే పూర్తిగా మోసపోతాం అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక్కడ బీఆర్ఎస్ సభకు రజతోత్సవ సభకు ఎంతమంది వస్తున్నారు క్లియర్గా ఇచ్చారు. 1300 ఎకరాల్లో ఏర్పాటు చేశారు సభని. సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు సభ. 1500 మంది వాలంటీర్లు, 3000 మంది అందుబాటులో, 3000 బస్సులు అందుబాటులో ఉన్న బస్సులు, 25 టోయింగ్ వెహికల్స్, 10 లక్షల వాటర్ బాటిళ్లు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు రెడీ. ఇవి బీఆర్ఎస్ రజతోత్సవ సభకి సిద్ధంగా ఉన్న ఏర్పాట్లు. 1300 ఎకరాల్లో ఏర్పాట్లు. సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు సభ. 1500 మంది వాలంటీర్లు, 3000 బస్సులు అందుబాటులో ఉన్నాయి. టోయింగ్ వెహికల్స్ 25, 10 లక్షల వాటర్ బాటిళ్లు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు రెడీ.